హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఆలు కుర్మా తినకూడదు ఫ్రెండ్స్, అందుకని నేను చపాతీలోకి ఆయిల్ సాల్ట్తో పాటు కొంచెం కారం కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నంచుకోవడానికి అయితే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకొని నేను ఒక 20 minutes అయితే పక్కన పెట్టేస్తాను ఫ్రెండ్స్. చపాతీలు చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాను. నాకు చపాతీలు అయితే రౌండ్గా రావు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్లోకి ఏం టిఫిన్ చేశారు ఫ్రెండ్స్? నేనైతే చపాతీ కర్రీ కానీ పూరీ కర్రీ కానీ తినకూడదు ఫ్రెండ్స్, అందుకే నేనైతే చపాతీలో పిండిలో కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక కాఫీ పెట్టుకొని తాగేసి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్? పనులన్నీ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయింది ఫ్రెండ్స్. లంచ్లోకి నేను టమాటా చారును అట్టికే ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే రసం కోసం ముందుగా చింతపండును టమాటాలు కలిపి ఉడకబెడతాను ఫ్రెండ్స్. ఉడకబెట్టినాక తర్వాత రసం అయితే ప్రిపేర్ చేస్తాను. ఇలా అయితే కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. దానిలోనే ఈ టమాటాలు కూడా వేసి ఒక 5 minutes ఉడకబెడతాను ఫ్రెండ్స్. ఈ రెండు కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెడతాను ఫ్రెండ్స్. చింతపండు టమాటా పొయ్యి మీద వేసాను ఫ్రెండ్స్. అవి ఉడికేలోపు అరటికాయలు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అరటికాయలు కోయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ లోపు రసం కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈలోపు వేరే ప్యాన్ మీద అరటికాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. తాలింపు వేసుకొని తాలింపు కూడా వేగింది ఫ్రెండ్స్. అరటికాయ చిటికెడు పసుపు ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. రసానికి కావాల్సిన చింతపండు టమాటా అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. టమాటా ప్యూరీ అనేది చల్లారేలోగా పక్కన అయితే రైస్ పెట్టేశాను ఫ్రెండ్స్. వంట అయ్యేలోపు ఇంట్లో పపాయ ఉంటే పీసెస్ కట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం కుక్ అయ్యేటప్పుడు కొంచెం చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం కారం వేద్దాం, చిన్నులపై కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. పైలోకి ఒకసారి మిక్స్ చేసుకొని చివర్లో కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి మిక్స్ చేసుకొని ఓకే, ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. టమాటా ప్యూరీ అనేది ఈ విధంగా ప్యూరీతో ఈ విధంగా రసం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం బాగా మరిగాక దీంతో అయితే తాలింపు పెట్టాలి ఫ్రెండ్స్. రసం అనేది ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం అయితే తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మరో గిన్నెలో 2 tablespoon ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. అదే ఆయిల్లో మీడియం సైజు ఉల్లిపాయ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర. మనం రసం కోసం రసం పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది తాలింపులో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. పక్కన మనం రసం అయితే మరిగించుకున్నాం కదా ఫ్రెండ్స్, తాలింపులో రసం అయితే పోసేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం సేపు అయితే మరగబెట్టుకున్నాం ఫ్రెండ్స్. వీటిని 2 minutes అయితే చాలు ఫ్రెండ్స్. నాకు వంట అంతా అయ్యేసరికి ఈరోజు 1 hour పట్టింది ఫ్రెండ్స్. మీరు ఈరోజు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్ నేనైతే లంచ్ అయితే తినేస్తున్నాను ఫ్రెండ్స్. అట్టికాయ కూర రసం కాంబినేషన్ అనేది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.